అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000033390. షష్ఠి ప్రత్యేకత ఏంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధనకు ప్రత్యేకమైన దివసాలు ప్రతి నెలలో పున్నమ ముందర షష్ఠి, పున్నమ తర్వాత షష్ఠి, తర్వాత రెండవది కృత్తికా నక్షత్రం, అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషమైనటువంటిది. తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పనంటారు. అది మార్గశిర మాసంలోనే వస్తుంది. ధనుర్మాసము కంటే ముందు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివగణానికి సంబంధించినట్టుగా వాడు. ఆయన నాగదోషము, కాలసర్పదోషము, అనంత పద్మనాభ కాలసర్పదోషము, శంఖపాల దోషము, తక్షక కాలసర్పదోషము, వాసుకి కాలసర్పదోషము, ఈ కాలసర్పదోషాలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి. తర్వాత పితృదోషము అయినా కుజదోషము అయినా కూడగొట్టేటువంటి తొలగించేటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల ప్రతి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మా గుడిలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక అమ్మాయికి వివాహం కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన మేము చేయిస్తే వితిన్ ఒక 1 మంత్లో లక్షణమైనటువంటి ఒక అబ్బాయి దొరికి వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళారు. కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు, చాలా గొప్పనైనటువంటిది, శివగణంలో చెందింది. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కూడా ఏ వ్రతం చేసుకున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నైవేద్యానికి పులిహోరలు, చుండెలు, దద్దోజనం ఇవన్నీ పెడుతుంటారు. కానీ ప్రత్యేకమైనటువంటి నైవేద్యం ఏమిటంటే జంతికలు అని దొరుకుతాయి. అంటే ఇంత పొడువుగా ఉంటాయి, పాపడ సంబంధమైనటువంటి. అంటే నూకల పిండి ఎన్ని బట్టి చేసేసి దాన్ని ఇట్లా పొడువుగా పెడతారు, తయారు చేస్తారు, ఎండబెట్టి నూనెలో గోలించి నైవేద్యం పెడతారు. దాన్ని జంతికలు అంటారు. అవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహా ఇష్టమైనటువంటి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వల్ల ఐశ్వర్యము, సంతానం. కేవలం నూక పిండితోనే ఆ నైవేద్యం తయారు చేయాలి అయ్యగారు? ఆ నూకల పిండితో చేసి ఎండలో ఆరబెట్టి నూనెలో వేయించేసి ఆ నైవేద్యం పెట్టడం చాలా విశేషమైనటువంటి అంశం. ఈ ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన మయూర వాహనుడు, నెమలి మీద ప్రయాణం చేసేటువంటి వాడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి వాహనము నెమలి. కాబట్టి ఆ నెమలి మీద వాహనాన్ని ప్రయాణం చేసేవాడు. కాబట్టి ఆయనను కూడా మనం ఆరాధన చేస్తే మనకున్నటువంటి ప్రత్యేకంగా కుజదోషము, కాలసర్పదోషాలు తొలగించే శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంది. సో ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాస దీక్షలు ఏమైనా చేయాలా? మనకు శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. మనకు శరీరం ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ బీపీలు, షుగర్లు ఉండేవాడు ఉపవాసాలు ఉండలేవు. అది కాకుండా అభిషేకం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమంత్ర హోమం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమం చేయించుకోవడము, పూజ అయ్యేదాకా ఏమీ తినకుండా ఉండి పూజ అయిన తర్వాత ఉపవాసం ఉంటే మంచిది. నిరాహారం ఉండొచ్చు, అంటే పండ్లో పాలో తీసుకొని ఉండడం ఒక పద్ధతి. ఉపహారం అంటే టిఫిన్ చేసి ఉండడం ఒక పద్ధతి. తర్వాత రెండవది ఇంకోటి ఏంటంటే అది కూడా ఉండలేకపోతే భోజనం చేయడం ఒక పద్ధతి. ఒక పూట ఉపవాసం ఉండి రెండో పూట భోజనం చేయడం ఒక పద్ధతి. ఈ రకంగా మన శక్త్యానుసారంగా శరీరానికి అనుకూలంగా ఉపవాసం ఉండి మొత్తానికి కావలసింది ఏమిటంటే భక్తి శ్రద్ధ సమన్వితా. భక్తి శ్రద్ధలతో చేసినట్టయితే సత్ఫలితాన్ని పొందుతారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేకత. అందుకనే ఆనాడు కూడా మా దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 కలశాల మీద నీళ్లు పోసి దాని మీద కొబ్బరికాయలు పెట్టి ఆ కలశానికి ఆవాహన చేసి ఆ కలశాలతో 108 కలశాలతో అభిషేకం చేయడము, మూలమంత్ర హోమం చేయడము, సుబ్రహ్మణ్య పాశుపత హోమం రేపు శనివారం నాడే ఆ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం కూడా మా దేవాలయంలో ఉన్నది. దానివల్ల చాలా శ్రేయస్సు పొందినట్టుగా వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు.